హాయ్ అందరికీ. ఈరోజు మనము పాయసం చేసుకోబోతున్నాము. ముందుగా ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. దాంట్లో సేమియాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము. మీరు కూడా అలానే పక్కకు పెట్టుకోండి, మంచిగా ఫ్రై చేసుకోండి. అలాగే నేను ఆల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను కదా, ఆ ఛానల్ని మంచిగా సబ్స్క్రైబ్ చేయండి కదా, చేసి షేర్ చేసుకోండి. ఇంకా మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల నా ఛానల్ కొంచెం మంచిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే చాలామందికి రీచ్ అవుతుంది ఈ ఛానల్. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి మేము కూడా మంచి మంచి వీడియోలు చేయగలము. అందుకని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫుడ్లో. ఓకే, మళ్ళీ రెసిపీలోకి వచ్చేద్దాం. మంచిగా వేగినాక పక్కకు తీసేసుకొని పాలు వేసుకోవాలి. పాలు 2 కప్పులు వేసుకోవాలి. 2 కప్పులు వేసుకొని బాగా మరిగించాలి. మరిగించి మంచిగా మరిగించుకోవాలి పాలని. మరిగిన తర్వాతకి దాంట్లో ఈ వాయిస్ ఎందుకు చెప్తున్నానంటే అప్పుడే రికార్డ్ చేశాను కానీ వాయిస్ బాగా రాలేదు, అక్కడంతా డిస్టర్బెన్స్గా ఉందని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. అయితే దీంట్లో సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. సగ్గుబియ్యం పక్కన పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ దాకా ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత పాలు మంచిగా మరిగినాయి కదా, ఇందులో మనం సగ్గుబియ్యం కూడా వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా వేసేసుకొని అవి ఉడికే వరకు పాలల్లోనే ఉడికించుకోండి. ఎందుకంటే దాంట్లో విటమిన్స్ ఉంటాయి కదా, అవి పోకుండా పాలల్లోనే ఉడికించుకున్నామంటే అవన్నీ దాంట్లోనే ఉంటుంది, టేస్ట్ కూడా పెరుగుతుంది. సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల బాడీ కూడా కూల్గా అయిపోతుంది. వేడి ఉన్న వాళ్ళకి ఈ సగ్గుబియ్యం సపరేట్గా కూడా మనం చక్కెర వేసుకొని కాగబెట్టుకొని గంజిలకు కూడా తాగొచ్చు. కాకపోతే చాలామంది అది ఇష్టపడరు కాబట్టి మనం పాయసంలో వేసుకుందాం. వేసి అవి మంచిగా ఉడకబెట్టాలి. అది ఉడికినట్టు ఎలా తెలుస్తుంది అంటే వాటర్ కలర్ మారుతాయి అవి ఉడికినప్పుడు. ఆ విధంగా ఉడకబెట్టుకోవాలి. చూడండి, అప్పుడప్పుడు ఇట్లా చెక్ చేసుకుంటూ ఉండాలి పాలు, లేకపోతే మళ్ళీ గట్టిగా అయిపోతుంది, మొత్తం పాలు చిక్కబడిపోతూ ఉంటాయి. అందుకు కలుపుకుంటూ నెమ్మదిగా మంచిగా ఉడికించుకోవాలి. ఉడకడం స్టార్ట్ అయింది. చూడండి, పైకి తేలుతూ ఉన్నాయి అవి సగ్గుబియ్యము. ఈ విధంగా ఇంకా ఉడకాలి, కొంచెమే ఉడికింది. ఇలా తేలుతూ ఉంటాయి ఉడికినవి అన్నీ. అప్పుడు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని కలుపుకోవాలి. 1 కప్ చక్కెర తీసుకుంటున్నాను. మరి చక్కెర ఎక్కువ తినేటట్టయితే 2 కప్స్ తీసుకోండి. నేనైతే 2 కప్పుల పాలకి 1 కప్పు సేమియా, 1 కప్పు చక్కెర తీసుకున్నానండి. తర్వాత అవన్నీ కలుపుకుంటూ ఉండాలి. మంచిగా కలిపి స్లోగా మంట కొంచెం మీడియంలో పెట్టి ఉడికియండి. మళ్ళీ స్పీడ్ పెడితే కాదు, కొంచెం స్పీడ్గా పెట్టుకొని మంచిగా ఉడకబెట్టుకోండి. ఇలా ఉడికిన తర్వాత సేమియాలు వేసుకోవాలి. సేమియాలు వేసుకొని నెమ్మదిగా కలుపుకొని సేమియాలు ఉడికే వరకు మంచిగా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండండి. ఇంకా మన ఛానల్ విషయాలకు వస్తే, మన ఛానల్లో మీకు ఎక్కువగా ఏ వీడియో నచ్చిందో చెప్పండి. ఇంకా మీకు వంటలు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. ఆ వంటలు కూడా మనం ట్రై చేద్దాం, చేసి చూపిస్తాను మీకు. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాతకి కొంచెంసేపు అలా వదిలేయండి. వదిలేసినాక ఇలాచీ పౌడర్ దంచి పెట్టుకోండి. దాన్ని కూడా వేసుకోవాలి కదండి, అందుకని ఇలాచీ పౌడర్
ముందుగానే దంచి పక్కన పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ వేయండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక కొంచెంసేపటికి కొంచెం కలుపుతూ ఉండండి. డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా కలుపుకోండి. మీరు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినేటట్లయితే ఎక్కువగా వేసుకోండి. జీడిపప్పులు, బాదం పప్పులు అవన్నీ. నేనైతే తక్కువగా తింటాను కాబట్టి మా ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువగా తినరు, తక్కువగానే తింటారు. అందుకోసమే లైట్గా వేసుకున్నాను. సేమియాలుగా ఈ విధంగా ఉడుకుతూ ఉన్నాయి. కలుపుతూ ఉండండి. ఇలా కలుపుకుంటూ మంచిగా నెమ్మదిగా లాస్ట్లో 2 చెంచాలు నెయ్యి వేసుకోండి. కొంచెంసేపులు కలపండి. అలాగే 2 నిమిషాలు కలిపేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. వేసి కలిపి దాన్ని వేడివేడిగా గిన్నెలో వేసుకొని వేడివేడిగా తిన్నారంటే సూపర్ ఉంటుంది, మస్తు ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ.